టీఎస్సీ 2025 మెరిట్ లిస్టును కేటగిరీ వైస్ కట్ ఆఫ్ మార్కులను బయటపెట్టాలి. బీఎస్పీ కర్నూలు జిల్లా ఇన్ఛార్జి గాడి అరుణ్ కుమార్ డిమాండ్. బహుజన్ సమాజ్ పార్టీ కర్నూలు అసెంబ్లీ అధ్యక్షులు మధుకర్ ఆధ్వర్యంలో డీఎస్సీ 2025 మెరిట్ లిస్టును కేటగిరీ వైస్ కట్ ఆఫ్ మార్కులను బయట పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని బీఎస్పీ డిమాండ్ చేస్తూ కర్నూలు కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా అనంతరం వినతి పత్రాన్ని టీఆర్ఓకి అందజేశారు. డీఎస్పీ కర్నూలు జిల్లా ఇన్ఛార్జ్ గాడి అరుణ్ కుమార్ మాట్లాడుతూ డీఎస్సీ 2025 మెరిట్ లిస్టును కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ మార్కులను బయట పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని బీఎస్పీ డిమాండ్ చేస్తున్నామన్నారు. డీఎస్సీ అంటే డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ. ఘనత వహించిన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గతంలో 13 డీఎస్సీలను ఎలాంటి లోటుపాట్లు లేకుండా నిక్కిచ్చిగా నిర్వహించామని చెప్పారు. నిజమే, దీన్ని మేము ఎవ్వరం కాదనలేదు. కానీ ఆ 13 డీఎస్సీల మెరిట్ లిస్టును అప్పుడు బయట పెట్టారు కదా, మరి ఇప్పుడు ఎందుకు డీఎస్సీ 2025 మెరిట్ లిస్టును బయట పెట్టలేదు? వెంటనే మెరిట్ లిస్టును బయట పెట్టాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కర్నూలు జిల్లా ఇన్ఛార్జీలు వనమన్న, గాడి అరుణ్ కుమార్, జిల్లా అధ్యక్షులు సామేలు, ఉపాధ్యక్షులు బోయ రవికుమార్, కార్యదర్శి సుంకన్న, కర్నూలు అసెంబ్లీ అధ్యక్షులు మధుకర్, ఎమ్మికనూరు అధ్యక్షులు బంగారప్ప, బీఎస్ఎఫ్ కన్వీనర్ హనుమన్న, కోశాధికారులు సలీం బాషా, సాల్మాన్, కర్ణ, మధు, రఫీక్, విజయ్, పరమేష్ మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. దాన్ని అమలు పరచడం అనేది జరిగింది. దానివల్ల చూస్తే ఈ బహుజన వర్గాలకి మార్కులు అధికంగా వచ్చినా కూడా తక్కువ మార్కులు వచ్చినటువంటి ఈడబ్ల్యూఎస్ వారికి అనేక సీట్లు కేటాయించడం వల్ల అనేక అవకతవకలు జరిగినాయి. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి ఎవరైతే ఉద్యోగాలు కోల్పోయినారో వారికి తగిన న్యాయం చేసే విధంగా ఈ మెరిట్ లిస్ట్ను కేటగిరీ వైజ్ బయట పెట్టాలని మేము కోరుకుంటూ, అదే తమిళనాడులో చూస్తే విజయ్ గారి ప్రభుత్వము ఈ ఈడబ్ల్యూఎస్ సిస్టాన్ని పక్కన పెట్టడం జరిగింది. మీరు బహుజన సమాజ్ పార్టీని గెలిగిస్తే మన బహుజన వర్గాలకి, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకి అనుకూలంగా ఉండే విధంగా ఈడబ్ల్యూఎస్ పక్కన పెట్టి అనేక ఏవైనా కానీ ప్రభుత్వ నియామకాలు జరిగే వాటిలో బహుజన సమాజ్ పార్టీ ఈడబ్ల్యూఎస్ ని పక్కన పెట్టి బహుజన వర్గాలకు మేలు చేసే దిశగా ముందుకు వస్తుందని మీకు అందరికీ తెలియజేస్తూ, ప్రభుత్వాన్ని మరొకసారి ఈడబ్ల్యూఎస్ ని గానం మీరు ఈ మెరిట్ లిస్ట్ ని బయట పెట్టకుంటే ఈ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని తెలియజేస్తూ ముగిస్తున్నాను. నా పేరు గాడి అరుణ్ కుమార్, బహుజన సమాజ్ పార్టీ కర్నూలు జిల్లా ఇన్ఛార్జ్. ఈరోజు బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బందల గౌతమ్ గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టర్ కార్యాలయం వద్ద డిఎస్సి మెరిట్ లిస్ట్ను కేటగిరీ వైజ్ బహిర్గతం చేయాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. చూస్తే గత నిర్వహించినటువంటి 13 డిఎస్సీల మెరిట్ లిస్టులను ప్రభుత్వం బయట పెడుతూ వచ్చింది. కానీ ఈసారి నిర్వహించినటువంటి డిఎస్సి యొక్క మెరిట్ లిస్ట్ ఫలితాలను బయట పెట్టకపోవడం వల్ల నియామకాలలో అనేక అవకతవకలు జరిగాయనే విషయం స్పష్టంగా బయటపడుతుంది. స్పోర్ట్స్ కోటా విషయం అయితే ఏ విధంలో చూసుకున్నా కూడా బహుజన వర్గాలకి అర్హత సాధించినటువంటి మార్కులున్నా కూడా ఈడబ్ల్యూఎస్ విధానంలో అనర్హులకు కూడా అందలం ఎక్కించిన పద్ధతి కల్పిస్తూ ఉంది. కాబట్టి ఈ ప్రభుత్వం తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలంటే ఈ మెరిట్ లిస్ట్ను కేటగిరీ వైజ్ వెంటనే బహిర్గతం చేయాలని బహుజన్ సమాజ్ పార్టీ తరఫున ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తూ ఉన్నాం. నా పేరు अरुण कुमार, बहुजन समाज पार्टी कर्नूल जिला इंचार्ज। बीएसपी पार्टी को जो है बहुत आकर्षण लेकर हैं। अभी जो है बीएससी जो नौजवानों को जो है अभी जो है तार मार कर रहे हैं, जो कर रहे हैं। मैं आली जनाब चंद्रबाबू नायडू साहब से गुजारिश कर रहा हूँ, ये नौजवान हमारे ये नौजवान है, ये जो है 450 पिछले जात वाले लोगों और इसमें माइनॉरिटी भी आ गए हैं, इन पर नज़र डालिए। जैसा तमिलनाडु में नज़र डाला है वो सीएम ने, ऐसा आप भी डालिए। ये मेरी गुजारिश है। ये नौजवानों को जो है बेइंसाफ नहीं चाहिए, ये इंसाफ करिए, ये मेरी दरखास्त है। मैं सबका शुक्रिया गुजार रहा हूँ। मेरा नाम सलीम बादशाह है, बीएसपी पार्टी डिस्ट्रिक्ट डिवीजन हूँ मैं, कोषाधिकारी। जय भीम।